ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడవైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. ప్రభా, చదువుకున్న లేఖన భావం ద్వారా మాతో మాట్లాడు. నీ మెల్లని స్వరాన్ని వినిపించాలి. వాక్యము వెల్లడి ఎగుడుతో మీ వెలుగు మనలో తీసుకున్నాడు. పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. ఆది కాండము 1వ అధ్యాయము 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ఉదయమును కలగగా 6వ దినమాయెను. అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినమాయెను. ఏమైంది? అస్తమయము ఉదయం కలగా 6వ దినమాయెను. గుడ్ ఫ్రైడే. ఏం ఫ్రైడే? యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు అందరు ఏడుస్తుంటే మనకేమి ఈరోజు గుడ్ ఫ్రైడే అంటున్నారు. సిలువలో దేవుడు చేసినటువంటి తన కార్యము, సిలువలో దేవుడు చేసినటువంటి కార్యమును బట్టి చూసినట్లయితే అందరు ఏడవాలి. ఏం చేయాలి? ఎంతమంది ఏడుస్తున్నారు చెప్పండి? కానీ ఏడ్చే దాని బదులు దేవుడు మంచి చేసినానని సంతోషిస్తున్నాడు. అవునా? 6వ దినము సృష్టి అంతటిని సృష్టించినప్పుడు చాలా బాగుంది అన్నడా? ఈవెన్ మనుషుని సృష్టించినప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పి దేవుడు సంతోషించాడు. కానీ ఎప్పుడైతే మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో అప్పుడు దేవుడు మానవుని చేసినందుకు సంతాపపడ్డాడు, దుఃఖపడ్డాడు. ఎందుకు మానవుని చేసినాను అని తల బగులుగొట్టుకున్నాడు. ఇప్పుడు కూడా అంతే, తల బలగొట్టుకుంటుంటాడు కానీ ఆ రూపం మనకు రాదు. గుడ్ ఫ్రైడే గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఏమంటుంది? ఈరోజు పూర్తిగా గుడ్ ఫ్రైడే గురించి చెప్పాలనిపిస్తుంది. 7 మాటలు చదివి వినిపిస్తాను మీకు. గుడ్ ఫ్రైడే గురించి చెప్తాను. దేవుడైన యెహోవా 7 దినాలు పనిచేశాడు. ప్రతి దినం కూడా మంచిదిగా చేసినాడు. అవునా? గుడ్ ఫ్రైడే గురించి స్పష్టంగా చెప్తాను. మీరు ఏమంటున్నారు? గుడ్ ఫ్రైడే గురించి ఎందుకు సంతోషంగా, మరి దుఃఖపడేదానికి మనం సంతోషంగా చెప్తున్నాం ఎందుకు? వినబడుతుందిగా? సరే. మంచిదిగా చేసినాడు. ఇది ఆది కాండము 1వ అధ్యాయంలో చూస్తాం. అవునా? అవన్నీ డిఫరెంట్. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. రేపటిని గూర్చి చింతింపకుడి. చూడండి, దేని గురించి? రేపటిని గూర్చి. అట్లా అనుకుంటే ఎట్లా? మరి ఇప్పుడు గ్యాస్ సరిగ్గా టైంకి వస్తలేదు. ముందుగానే రిజర్వ్ చేసి పెట్టుకోవాలా? అవునా? మరి రేపటి గురించి ఆలోచించొద్దంటే చూడు, రేపటి గూర్చి చింతింపకుడి,
రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏం చేస్తుంది? రేపటి గురించి దానే ఆలోచిస్తుంది. కనుక మనము చింతించకూడదు. మన ప్రభు చెప్పినారు, నేను బాల్యంలో రక్షింపబడ్డ తర్వాత నేను ఏం చేసినా అని తెలుసా? నీ భారమంతా ఎక్కువ మీద మోపు అన్నాడు. అంటే నా మైండ్లో ఉన్న ప్రతి భారాన్ని తీసుకొని ఆయన తల మీద పెట్టినట్టుగా పెట్టేశాను. దేవుడిని తల మీద పెట్టినట్టుగా పెట్టేశాను. ఇంకా నేను నా విషయం చింతించ లేకుండా చెప్తున్నాను మీకు, నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీకు. నేను అట్లా చేస్తున్నారా? మరి చేస్తున్నారా? చేయాల. ఇక్కడ ఒక సంగతి ఏంటంటే, మంచిగా చేసిన దినాలు చెడిపోయాయి. మంచిగా చేసినటువంటి దినాలు ఏమైనాయి? చెడిపోయినవి. అవునా? నిదానంగా చెప్తాను. దినాలలో కీడు ప్రవేశించటం వలన దినాలు అన్ని కీడుగా చెడుగా మారినవి. ఇంతవరకు అర్థమైంది? ఓకేనా? దినాలలో కీడు ప్రవేశించటం వలన దినాలు కీడుగా చెడుగా మారినవి. ఓకేనా? కీడును లేక చెడును తొలగించుటకు, కీడును చెడును తొలగించుటకు సిద్ధపరిచిన దినమే గుడ్ ఫ్రైడే. ఓకేనా? మీరు మీరు హృదయంలో నోట్ చేసుకోవాలి, లేకపోతే రాసుకోనండి. కీడును చెడును తొలగించుటయే గుడ్ ఫ్రైడే. అర్థమైందా? తర్వాత కింద అన్ని విషయాలు చెప్తాను. దేవుడు తాను చేసిన యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిగా ఉండేనని మనం చూసాం. దేవుడు మానవుని కొరకు చేసినది యావత్తు చాలా మంచిదై ఉన్నది. కానీ దాని నరుడు నిలుపుకోలేదు. ఏం చేయలేదు? దేవుడు చేసిన మంచియే, కానీ మానవుడు నిలుపుకోలేదు. ఎందుకు చెప్పండి? తుచ్చమైన మాటలకు లోనై, ఏ మాటలు? తుచ్చమైన మాటలకు లోనై శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కొరకు కొద్దిసేపటి దీవెనను, ఆనందాన్ని, సంతోషాన్ని, మంచిని, దేవునితో సంభవించిన బాంధవ్యములను పోగొట్టుకున్నాడు. కొద్దిసేపటి కొరకు ఏం చేసినాడు? పొందిన వాటన్నింటినీ పోగొట్టుకున్నాడు. అయ్యా, ఈ పని చేయకు. ఓ దినమంటే నేను టైర్డ్ అయిపోతా, నాకు మంచి నిద్ర రావాలంటే ఏం చేయాలి? ఒక మాత్ర వేసుకోవాలి. మాత్ర అంటాను నేను. ఏమంటాను? ఈ మాత్ర వేసుకున్నావా అనుకో, ఇంకా మాత్ర వేస్తే ఎక్కడికే కిందిగా పైగా ఎక్కడ పోతామో చూసుకోండి. ఇంకా దానికి బదులు ఏం జరిగింది? మరణముగాను, శాపముగాను, దేవుని నుండి ఎడబాటుగాను, చెడుగాను, నష్టముగాను మార్చుకున్నాడు. మంచిని ఏం చేసినాడు? దేవుడు కాదు, మానవుడే మార్చుకున్నాడు తనంతట తాను. అందుకే మన ప్రియ ప్రభు అంటాడు, ఆదామవ్వలతో అన్నాడు. అసలు సంగతి ఏంటంటే, ఆదాముతో చెప్పాడు ఆ మాట. ఏమంట? ఈ తోట ఫలాలన్నీ తినండి, తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని తినకూడదు అని ఆదాముతో చెప్పినాడు. అప్పుడు అవ్వలేదు. ఆ మాట చెప్పినప్పుడు ఎవరు లేరు? అవ్వమ్మ లేదు.
ఆదాము అవ్వకు చెప్పినాడు, కానీ దాన్ని అంత పట్టించుకోలేదు, ఓవర్ చేసింది. అది నిజమా అని దేవుడు వద్దన్న పని చేసి పాపం చేసింది. తాను పాపం మొదటిగా తాను పాపం చేసి తన భర్తను కూడా పాపంలోనికి నడిపించాడు. చూడండి, తాను పాపం చేసి ఇతరులను కూడా నడిపిస్తున్నాము పాపంలో. ఇప్పుడు ఆ దేవుడని యెహోవా ఆరంభ దినాల్లో ఈ ఆదామవ్వలను క్రమంగా వారిని తరచుగా వారితో మాట్లాడి వారితో సహవాసం చేశారు. అనుదినము చాలా సంతోషించారు. అయితే సర్పము యుక్తి గలదై వారిని అవ్వను మోసము చేసింది. అవునా? అవన్నీ చెప్పాం, మీకు అన్నీ తెలుసు. ఇప్పుడు అవ్వమ్మ పాపం చేసి తన భర్తను కూడా పాపంలోనికి నడిపించింది. అందుకే ఆజ్ఞ అతిక్రమము పాపము అని 1 యోహాను 3:4 ఉంటుంది. దేవుడు చెప్పింది చేయకపోవడం, దేవుడు వద్దన్నది చేయడము, అది పాపము. ఓకేనా? తర్వాత దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చే పండు తినవద్దని దేవుని ఆజ్ఞ. ఆదికాండము 2:17 మనం చూస్తాం. చదవండి. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదువని నరునికి ఆజ్ఞాపించును. అది తింటే ఏమైతుంది? కథం. ఇంకా వద్దన్న పని చేసే మరణాన్ని మనం తెచ్చుకుంటున్నాం, దేవుడు కాదు. మనం పాపం చేసి మరణాన్ని తెచ్చుకుంటున్నాం. తింటే చస్తావు అనే శాస్త్రము దేవుడు తీసుకొచ్చాం. తింటే చస్తావు, ఇది దేవుని ఆజ్ఞ. ఎవరి ఆజ్ఞ? అది దేవుని ఆజ్ఞ. ఏదైతే దేవుడు చేయవద్దన్నాడో, లేక తినవద్దన్నాడో, లేక తాగవద్దన్నాడో, అదే పని చేసి తినవద్దన్న మరణ శాసనములకు మానవుడు అప్పగించుకున్నాడు. వాస్తవేనా? నా మాట అర్థమైందా? ఏదైతే చేయవద్దన్నాడో అవే చేస్తున్నావు. అవునా? యెషయా గ్రంథము 55వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు. ఒక్క నిమిషం. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు. మీరు మీ డబ్బును ఎందుకు ఇస్తారు? అది దేవుని ఆజ్ఞ. ఇలావా? ఆహారము ఏది కాదు చెప్పండి. ఆహారము ఏది కాదు చెప్పండి. మీకు తెలుసు అన్ని చెప్పండి. నేను చెప్పనా? కళ్ళు, సుట్ట, బీడి, సినిమా, సిగరెట్, ఆకువక్కలు ఇవన్నీ కూడా ఆహారమా? చెప్పండి. ఆహారం కాదు, కానీ వాటి కొరకు ఏం చేస్తున్నావు? దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు, వద్దన్న పని చేస్తున్నావు. దేవునికి సంతోషమా? దుఃఖమా? దేవుడు స్పష్టంగా అంటున్నాడు, ఆహారం కాని దాని వరకు మీ డబ్బులు వ్యర్థం పెట్టుకోవద్దు. సంతృష్టి కలగచేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయం చేసేది? మనకు తృప్తినిచ్చేది, బలంనిచ్చేది, ఆరోగ్యం దానికి బదులుగా అలాంటి వారి కొరకు నువ్వు ఎందుకు డబ్బులు ఖర్చు చేస్తున్నావు? నీకు దినమ సంపాదిస్తున్నా కనుక ఇదంతా చేసి నేనేం చేస్తా? పరలోకం వెళ్ళి మళ్ళీ భూలోకం దిగుతా. పొద్దున పరలోకం వెళ్తాడు,
లేకపోతే రాత్రి పరలోకం వెళ్తా, ఉదయకాలం భూలోకంలో ఎదురు తిరుగుతా. ఇదేనా? చూడండి, సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు ఏం చేయదు? నా మాట జాగ్రత్తగా విండి. ఎట్లా వినాలా? నా మాట జాగ్రత్తగా వినండి, ఆలకించి మంచి పదార్థములు భుజించు. ఏం పదార్థాలు? మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా? ఇద్దరం పేషెంట్లమే. ఏం చేస్తున్నాం తెలుసా? మీరు దేవుడు చెప్తారు, నా రూమ్లో ఏమేమి ఉంటాయి? అన్ని రకమైన పండ్లు ఫలాలు ఉంటాయి తినవలసినవి. దాని కొరకు ఎంతైనా నేను పెట్టి రిజర్వ్ చేసి అనుదినము మేమిద్దరం షేర్ తెచ్చుకుంటున్నాం. అవునా కాదా? మేము బలహీనమైనప్పటికీ చూడు, పొద్దున రాగానే గిడినెస్ వచ్చింది, కూర్చొని పాట పాడినా కూర్చొని ఎప్పుడైనా పాడినా లేదు. ఎప్పుడు ఏం సంభవిస్తూ నాకు తెలియదు. కనుక నా మాట జాగ్రత్తగా వినండి. ఏం చేయాలి? మంచి పదార్థములు భుజించు, మీ ప్రాణమునకు సారమైన దాని అందు సుఖింపనీయుడి. అవునా? ఏం చేయాలి చెప్పు? మీ ప్రాణమునకు బలము ఆరోగ్యము ఇచ్చేదాన్ని మీరు భుజించండి, కానీ ఆహారం కాని కొరకు మీరేం చేయకూడదు? భుజింపకూడదు. చూడండి, మీకు అర్థం కావాలని చెప్తాను. పాన్ అంటారు హిందీలో, ఉర్దూలో. ఆకు, తమలపాకు. అవునా? తమలపాకు తెలుసుగా? తమలపాకు. ఈ తమలపాకును మరి పందుల ముంగట వేసేస్తాం. ఎక్కడెత్తాం? పందుల ముంగట వేస్తాం. తింటాయా పందులు? తింటాయా ఆటిన? వాస్తవమైన రీతిగా ఉన్నటువంటి పందులు తినవు, కానీ కొన్ని పందులు తింటాయి. పేరు చెప్పాను, కానీ ఒక్కనే ఈ పందులు అయిపోయాయి. తినకూడని వ్యక్తి పందుల స్వభావం కలిగి అవి తినడము ఎంత మంచిది కదా. చూడు, ఆలోచించండి. నా మాట కాదు, దేవుడు ఏం చెప్తున్నాడు? ఆహారం కాని దొరకు మీ డూకలు డబ్బులు వ్యయము చేయకండి. కనుక ఏం చేయాలి? పందులు కూడా తినని ఆహారం నువ్వు తింటున్నావు, తాగుతున్నావు అంటే నీవు ఏ స్థితికి దిగజారిపోయావో ఒక్కసారి ఆలోచించు. చనిపోతే నీ ఆత్మ నిత్య శిక్షకు నరకానికి వెళుతుంది కాదా? విస్తారంగా దేవుని మాటలు వింటున్నావు, నాకేం తక్కువ? అవునా? పాపం చేయమన్నాడా? ఆహారం కాదని తినమన్నాడా? లేదు, వద్దన్నది తింటున్నావు. అలాంటప్పుడు ఎంత సంతోషం కదా. అదే ఇక్కడేమన్నాడు? తినవద్దన్నాడో అదే పని చేసి ఆ పండు తిన్నది. అవునా? వద్దన్న పండు తిన్నది. ఓకేనా? తిన్నది. తర్వాత ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక మాట మీకు చదువుతున్నాను. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సత్యము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోటలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. చూడండి, ఇక్కడ ఏదైతే తినకూడదని దేవుడు శాసనము ఆజ్ఞాపించాడో అదే తిని చస్తావు అన్నాడు. తింటే చస్తావు అన్నాడు. అవునా? అది తింటే చస్తావు అన్న శాసనము మంచి చెడుల తెలివినిచ్చే చెత్త ఫలములను 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. చూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించు. చూడండి, దేవుడు వద్దన్న పని చేసి తిని ఆ దినమే చస్తావు అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. కనుక సైతాను
దేవునికి విరోధముగా మానవ వినాశనకారి మరొక పేరమైన సర్పం లేదా దయ్యం అవ్వను మోసగించుట వలన అవ్వ ఆ తర్వాత ఆదామును దేవుని ఆజ్ఞను మీరి దేవుని ఆజ్ఞకు పోగొట్టుకొని దేవునికి దూరమైనారు. దేవుని సహవాసం రావడం లేదు, సకాలముకు రావడం లేదు. ఒక్కసారి ఆలోచించు. ఎందుకు? నీ ఆత్మీయత ఏమైపోయింది? నిర్లక్ష్యం. అంటే దేవుడు ఆశించిన రూపంలోనికి నువ్వు వస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. పాపము నిన్ను దేవుని దగ్గరికి సకాలంలో రానివ్వడం లేదు. పాపము నిన్ను ఎవరు కాసుమా? నీ పాపమే నిన్ను దేవుని దగ్గరికి రానివ్వడం లేదు. నీకు అనుకూలమైన స్థలానికి తీసుకుపోతుంది సాతాను. లేదా నువ్వు మెచ్చుకున్నది మాట్లాడి చెప్పి నీకు సభాపరంగా ఎక్కించే సహా దగ్గరికి తీసుకెళ్తాది నేను. కానీ సత్యవాక్యము వాస్తవమైనదిగా నీకు తెలియజేసి నేను సరైన ట్రీట్మెంట్ ఇచ్చిన పరలోకాన్ని సిద్ధపడతానన్న స్థలానికి వస్తావా? నువ్వు వస్తావా? చూడు, సుమన వాళ్ళ సిస్టర్ డాటర్ ప్రీతి సరి అయిన ట్రీట్మెంట్ ఎవరైతే ఇచ్చారో అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేసుకుంది. అట్లా వాస్తవంగా ఇప్పుడు వెంటనే మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి కూడా వచ్చింది. విన్నారా? కనుక అలాంటి దగ్గరికి వెళ్ళడం మంచిదా, లేకపోతే మనకిష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళడం మంచిదా? మనకిష్టం వచ్చిన సహవాసానికి వెళితే దేవుడు వద్దన్న ఏదో ఒక గుడికి వెళ్తున్నాం, ఏదో ఒక చర్చికి వెళ్తున్నా, ఏదో ఒక సహవాసం వెళ్ళుట ద్వారా నీకు బాగుపడతావా? కనుక అనేకులు తమ దేవునికి విరుద్ధంగా ఇప్పుడు ఏం జరిగింది? వీళ్ళిద్దరు దేవునితో సహవాసం కలిగినటువంటి వీళ్ళిద్దరూ దేవునితో సహవాసం కోల్పోయారు. దేవుడిని సిద్ధం చేసిన తల నుంచి బయటికి గెంటేశాడు. ఆ తోట నుంచి వెలుపటికి పంపించేశాడు. దేవునికి కోపం రేపాడు. వాళ్ళు కోపం రేపి వారిని శపించి వేశాడు. ఎవరైతే పాపముకు నడిపించిండో ఆ సర్పమును కూడా శపించి వేసినాడు. శపించాడా లేదా? దేవునితో సహవాసం ఉండే సంతోషమా? లోకరీతిగా నీ ఇష్టం వచ్చినవి చేసుకుంటూ వెళ్తే సంతోషమా? అవి క్షణకాలం ఉండేటివి. శాశ్వతంగా నీ ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు చెప్పిన సహవాసానికి వెళ్ళాలి. తింటే సత్తావన్న శాస్త్రమునకు అప్పగించుకున్నాడు. దేవుడు తినవద్దన్న మంచి చెడ్డలు తెలివించే ఫలము ఏం చేసినాడు? సాతాను ప్రేరేపించి మరి సర్పము దయ్యము మరి ఇవన్నీ ఒకటే. అవి మీ దేవుని ఆజ్ఞను ధిక్కరించి మంచిగా దేవునితో సహవాసం సంబంధాలు కలిగిన బాంధవ్యాలను పోగొట్టుకొని దేవునికి దూరమైపోయారు. ఈనాడు నువ్వేమవుతున్నావు? ఈనాడు దేవునికి సమీపంగా ఉంటున్నావా, దేవునికి దూరంగా ఉంటున్నావా? ఆన్లైన్లో ప్రేయర్ మీటింగ్ రండి అంటే 7 గంటల మీటింగ్ అంటే ఎప్పుడు రావాలా? నిజమైన విశ్వాసి అయితే, నిజంగా పాప బంధకుని విడిపించబడిన దేవుడు మేము కలిగి ఉన్నామంటే 7 కంటే ముందు 5 minutes ముందుగానే వచ్చి రెడీ ఉండాలి. అది నిజమైన విశ్వాస యొక్క లక్ష్యం. ఎప్పుడు వచ్చి నేను చేసిన తర్వాత నేను ప్రార్థన చేసిన వర్క్ తీరిపోతుందని దేవుని వాక్యం చెప్పదు. అట్లా చెప్తారా? నీ ఉద్యోగం ఇష్టం వచ్చినప్పుడు కష్టమైతే మానుకో అంటారా?
మన బ్రతుకులు సరి చేసుకోకపోతే, దేవుని మాటకు వినకపోతే, అందరూ ఒక్కసారి రావడంతో దైవజనులు సరి అయినటువంటి నడిపింపులోకి నడిపిస్తారు. ఒక్కోసారి ఒకరు, ఇద్దరు, ముగ్గురు. అలాంటప్పుడు ఏం చేస్తాం? ఆ టైం సేవ్ చేసుకోవడానికి నాకు మంచి తరుణం అనుకో, అయినా కూడా సమాజముగా కూట మానకుడి అన్నాడా? సమాజముగా కూట మాను పొయ్యవాళ్ళను రానివ్వకుండా చేసేవాడు కొందరున్నారు. దేవుని దగ్గరికి ప్రార్థనకు వెళ్ళగాలి కూడా, వెళ్ళే వాళ్ళను కూడా ఏం చేస్తారు? రానివ్వకుండా చేసేవాళ్ళు. అంటే ఆయన ఆ వ్యక్తి సత్తారు, ఆ వెంబడించే వ్యక్తిని కూడా సాగుతారు. ఇప్పుడు అలా ఉంటే ఇక్కడ చూద్దాం, దేవునికి దూరమైన దినాలు కష్టముగా గడపవలసి వచ్చింది. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయినారో ఈ ఆదాము మొదలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? కష్టముగా అనుభవించవలసి వచ్చింది. అది దానికి కారణం నేనా? ఎవరి పాపం వారిని ఆ విధంగా చేస్తుంది. కనుక సంతోషము, ఆనందము, ఏదైనా తోటలో దేవుడిచ్చిన మరి పండు తిని ఆ ఆనందాన్ని ఏం చేసినారు? పోగొట్టుకున్నారు. వాస్తవేనా? ఆ సంతోషాన్ని పోగొట్టుకున్నారు. తర్వాత కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఆదికాండము 2వ అధ్యాయం 16వ విషయం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. చూడండి ఏం చేశారట? ఈ తోటలో ఉన్నటువంటి ఫలాలు అభ్యంతరం లేకుండా తినవచ్చును. అవునా? దేవుడు చూడు ఎంత చక్కగా చెప్తున్నారు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నీకు ఆజ్ఞాపించెను. 3వ అధ్యాయం 9, 10. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అయిపోయింది. ఒక్కసారి అంతకుముందు వారికి ఏం తెలియదు. ఎప్పుడైతే పాపం చేసినారో, వద్దన్న పని చేసినాడో, అప్పుడు డైరెక్ట్ దేవుని దగ్గరికి వెళ్ళేదానికి బదులుగా ఎక్కడ దాక్కుంటున్నారు. అయ్యా నీ కొరకు ప్రార్థన చేస్తాం, నువ్వు గుడికి రా, సత్య పరలోకం వెళ్ళు, సిద్ధపడు అని ఎంత చెప్పినా వింటాడా? ఆ అక్రమ జీవితము నిన్ను దాస్తూ ఉంది. ఎక్కడ దాస్తుంది? ఏదైతే చేయకూడదని దేవుడు ఆజ్ఞాపించినాడో అది చేస్తున్నావు కనుక నిన్ను ఆ ప్రభు దగ్గరికి రానివ్వకుండా చేస్తున్న సంగతి నువ్వు మర్చిపోకు. ఎవరో కాదు, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. దేవునితో సహవాసము నుండి వెళ్ళగొట్టబడిది. అవునా? వెళ్ళగొట్టబడ్డారు. మన జీవితాన్ని చూసుకోండి. 3:24. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను అయిపోయా. ఏం చేసినా? అంత సుఖంగా బ్రతక నాయన అంటే ఏం చేసినాడు? తరిమి కొట్టాడు. చూడండి, దానికి కారణం ఎవరు? దానికి కారణము నీవు నేను మనమే, ఎవరు కాదు. కనుక ఇప్పుడేం జరిగింది? వారి మనస్సును మలినం అగుట వలన, అపవిత్రపరచబడటం వలన, పాపము లోపల పాపపు స్వభావం రావడం వలన మానవుని యొక్క పాప స్వభావమే దినముల యొక్క స్వభావం. మానవుల యొక్క పాప స్వభావమే దినముల యొక్క స్వభావం. అంటే
దినములో మలినము వచ్చింది కనుక ఇప్పుడేం జరిగింది? దినములు చెడ్డవిగా ఆయను. ఎప్పుడు మానవుడు చెడ్డగా వాటిని చేసినప్పుడు ఆ దినాలు కూడా ఏమైనాయి? చెడ్డవి ఆయను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చూడండి, ఇక్కడ మనము ఉద్యోగాలకు వెళ్ళని వారు ఇంటి దగ్గర ఉంటారా? ఉద్యోగాలు చేసే వాళ్ళకు చేయని వారికి తేడా ఏంటంటే, ఉద్యోగాలు చేయని వారు ఇంట్లోనే ఉంటారా లేదా? ఇంట్లోనే ఉంటే మన పనులన్నీ కూడా ముందుగానే చేసి పెట్టి నియామక కాలానికి మందిరానికి వచ్చి ఆన్లైన్లో చేస్తే అప్పుడు చదువుకుంటా, ఇక్కడ అక్కడ పెట్టుకుంటా, ఊగులాట చేసుకుంటా ఉంటాం. దైవక్రమం అది. నువ్వు ఇంట్లోనే ఉంటావు, దేవుని దొంగిలిస్తున్నావు, అక్రమంగా ప్రవర్తిస్తున్నావు, దేవుడికి విధేయ చూపిస్తున్నావు అనుకుంటున్నావు. అవివేక లక్షణాలు మీలో ఉన్నాయి. మరికొందరైతే వాత వేయలేని మనసాకి. కనుక దేవునితో సంబంధము తిరిగి ఉండుటకు, మంచిగా చేయుటకు దేవుడు ఏర్పరిచిన ప్రణాళిక, ఈ ప్రణాళిక నెరవేర్పు శుక్రవారము. ఏ వారం? శుక్రవారము జరిగింది. అందువలన దానిని మంచి శుక్రవారము లేక శుభ శుక్రవారము లేక గుడ్ ఫ్రైడే అంటారు. ఎప్పుడంటారు? ఎప్పుడు చెప్పండి? చెడిపోయిన దేవుని సహవాసం నుండి తొలగిపోయిన తర్వాత మానవుడు మళ్ళా బాగు చేయుటకు, దేవునితో సంబంధం కలిగించుటకు, మంచి చేయుటకు దేవుడు ఏర్పరిచిన ప్రణాళిక, మంచి చేయుటకు దేవుడు సిద్ధం చేసిన ప్రణాళిక ఏంటది? నెరవేర్పు. అదే శుభ శుక్రవారము, మంచి శుక్రవారము, గుడ్ ఫ్రైడే అంటాం. ఇప్పుడు మీకు చెప్పిన ఎప్పుడు దాని గుడ్ ఫ్రైడే అంటారు చెప్పండి సుధా? చేయబడిన ఆజ్ఞ అతిక్రమించి చెడిపోయి దేవుని సహవాసం నుండి తొలగిపోయిన మానవుని మరలా బాగు చేయటకు, దేవునితో సంబంధం కలిగినటకు, మంచి చేయుటకు దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక, దాన్ని నెరవేర్పే శుభ శుక్రవారము, మంచి శుక్రవారము, గుడ్ ఫ్రైడే అంటాం. చెడుగును తీసివేసి బాగు చేసిన దినము గుడ్ ఫ్రైడే. ఇది చూడండి, కొన్ని విషయాలు తెలియజేస్తాను. శుక్రవారమే యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోవాలి? శుక్రవారమే మన ప్రియ ప్రభు ఎందుకు చనిపోవాలి అంటే, మానవుడు సృష్టించబడినది శుక్రవారమే అని నా అభిప్రాయం. మానవుడిని సృష్టించిన దినము ఏ దినము? శుక్రవారం అని నేను అనుకుంటున్నాను. కనుక ఆదివారమున ప్రభు దినము, పునరుత్థాన దినం, మనిషి సృష్టించిన దినమే. మరలా వారిని తన వారిగా చేసుకుంట
దేవుని చిత్తము కావచ్చు. ఇక్కడ మనం చూస్తాము, ఇక్కడ అవ్వ దేవుని ఆజ్ఞను డైరెక్ట్గా వినలేదు, ఆదాము చెప్పితే విన్నది. దేవుని ఆజ్ఞను దేవుని నోట నుండి వినినట్టే దయ్యానికి, అపవాదికి, సర్పానికి చెప్పి ఉండింటే నీ మాట నేను వినను, ఎందుకంటే నా తండ్రి లేక నన్ను సృష్టించిన సృష్టికర్త నీ చెప్పే పండు తినవద్దన్నాడు కనుక నేను తినను అని సాతానుతో చెప్పేది అవ్వ. అయితే ఆదాముతో చెప్పి ఆదాము ద్వారా విన్నది కనుక అంత పట్టించుకోలేదు, అంత లెక్క చేయలేదు. దేవుని ఆజ్ఞకు విరుద్ధముగా పండు తిన్నది. తాను పాపం చేసే తన భర్తను కూడా పాపంలోనికి నడిపించింది. విన్నారా? నీ మాటలు అబద్ధాలు ఓ అని అనేది సర్పముతో. అందుకే దయ్యం లేక సాతాను లేక సర్పం ఆదాము లేని సమయం చూసి అవ్వతో అబద్ధాన్ని, అసత్యాన్ని సత్యముగా చెప్పి పాపములకు దేవుని మాట అపార్థం చేసుకునేలాగా చెప్పింది, అపార్థం చేసుకునేలాగా చేసింది. ఆదాము ఉన్నప్పుడు సర్పము వస్తే ఆదాము తప్పక చెప్పేవాడు, నీవు ఎవరు, ఎందుకు వచ్చావు, నీకు చెప్పేది నేను నాకు ఇష్టం, నా సృష్టికర్త నుండి విన్నది, ఆయన నుండి పొందిన ఆజ్ఞ నుండి చెప్పే వాటికి విరుద్ధం. నేను నీ మాటను కూర్చి నా దేవుడు లేక నా సృష్టికర్తకు నన్ను మరి పలకరించుటకు మంచి ఉన్నప్పుడు ఈ సంగతులు లేక నీవు చెప్పినవి ఎంతవరకు నిజమా నేను తెలుసుకోలేని తర్వాత చెప్తానని, లేకపోతే నీవు ఎవరితో ఉండేవాడవో. కానీ ఇక్కడ దేవుడు ఆదాములకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆదికాండము 2:17 చూసినప్పుడు అవ్వమ్మ సృష్టికర్త ఏం చేస్తుంది, సృష్టికర్త నన్ను ఏం చేయలేదు. 2:21 చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతడి ప్రక్కటెముకలలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. చూడండి ఒకసారి, అప్పటికి అవ్వ సృష్టించబడలేదు అని అర్థమైందా? దేవుడు ఆదాముకు చెప్పిన ఆజ్ఞ అవ్వ డైరెక్ట్గా దేవుని ద్వారా వినలేదు. తర్వాత సృష్టింపబడిన తర్వాత ఏమంటున్నాడు, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసము. విన్నారా? ఎప్పుడు అంటున్నాడు చూడండి. కనుక మన జీవితంలో ఆదాము చెప్పిన మాటలు, ఆదాముతో డైరెక్ట్గా సాతాను చెప్తే డైరెక్ట్ ఆదాము చెప్పేవాడు. నేను ఇప్పుడు చదివింది మీకు చెప్పినాగా మళ్ళీ. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఆదాముతో సాతాను మోసం చేయడానికి రాలేదు, కానీ అవ్వతో చేసేయడానికి వచ్చాడు. అవ్వను ముందట పాపంలోకి నడిపించి తన భర్తను కూడా పాపంలోకి నడిపించి, ఈ సర్పము ఇక్కడ అంటాడు, రెండంచులు గల దేవుడి వాక్యము సజీవమైన
బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను వాటిగా ఉంది. ప్రాణాత్మలను కీళ్లను నీళ్లు మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుతున్నది. ఎబ్రిలకు రాసిన పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. ఎలాంటిది? దేవుని వాక్యము సజీవమై బలము గలదై. సజీవమైన బలము గలది. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చూసావా? హృదయములను ఆలోచన శోధిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలా? మరణమైనను జీవమైనను, అధికారులైనను, ఎత్తైనను లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవు. ఏం చేయవు? నిజమైన ప్రేమ, సమర్పణ, భక్తి, విశ్వాసం కలిగి ఉంటే ఆ దాంట్లో నుంచి మనను సాతాను దగ్గరికి వెళ్ళింది చి అని పెట్టేవాడు. దాని దగ్గరికి రాంచేవాడు కాదు. రోమిలకు రాసిన పత్రిక 8:38-39. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. క్రీస్తు ప్రేమ నుండి ఎడబాస్తాయా? ఎన్నటికీ కాదు. కనుక మనం సరి అయిన భక్తి, దేవుడు వద్దన్న పాపం చేస్తున్నాము కనుక ఆ వాడికి, సాతానుకు, దయ్యము, సర్పానికి విధే చూపించి దేవునికి దూరం అయిపోతున్నాను. రక్షింపబడాలా, పాపం విడిచిపెట్టబడాలా, పరలోకం వెళ్ళాలనే చింత మనకు ఆవగింతంత కూడా లేదు. ఎంత చెప్పినా ఏం పోతావు? నువ్వు కూడా ఉండు, సమయం అయిపోయింది, ఇప్పుడు ఎందుకు జాయిన్ అవుతావు కదా. ఇది వాళ్ళ మాట. కనుక అంతేకాక ఆమె దాని ఫలములు కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చాను, అతడు తినను. అది ఆదికాండం 3:6 చూస్తాం. ఆదాము ఇవి ఎక్కడివి అని అడగాలి, కానీ అడిగిందా? రంగు వేరు, రూపు వేరు, ఇచ్చింది తినేవాడు. మీకు చెప్పాను, సాతాను తోట పొలాలన్నింటి బాగుంది. ఆప దగ్గరికి వచ్చి చూడండి, తోట పొలాలన్నింటినీ చూడండి, తోట మధ్యలో ఉన్న ఫలాన్ని చూడండి. తోట మధ్యలో ఉన్న ఫలము, దేవుడు వద్దన్నటువంటి ఫలము, అది ఎంతో అందమైంది, మనుషులను ఆకర్షించే పండుగ, రమ్యమైనది, చూడడానికి ఇష్టమైన పండుగ. చూడడానికి అది అంత ఇంపుగా ఉంటే తింటే ఎంత రుచిగా ఉంటుంది? అమ్మో, అది తింటే అంత రుచిగా ఉంటుంది. కనుక మీ అయితే తినచూడు, మీ అయితే తినచూడు, అవునా అంత రుచి ఉంటుందా అని ఏం చేసింది? దేవుడు చెప్పిన మాట పక్కకు పెట్టి వద్దన్న పని, సాతాను చెప్పిన మాట విని నీవు ఆ విధంగా కొనసాగుతుంటే నిత్య జీవానికి, పరలోక రాగానికి వెళ్తామా? ఎన్నడూ కదు అంటాడు. ఇక్కడ దాని రంగు, రూపు వేరు, ఇచ్చింది తినేశాడు, శాపానికి, పాపానికి గురి అయ్యాడు. చాలాసార్లు అడ్డమైన గడ్డి తినేవారితో కలిసి, చాలాసార్లు అడ్డమైన గడ్డి తినేవారితో కలిసి ఆలోచన లేకుండా తిని వారి శాపములో, పాపములో పాలివారై
వారు దిగజారిపోతున్నారు. గడ్డి తిని, మీకు ఎగ్జాంపుల్ చెప్పిన, గడ్డి పాన ఆకు, ఏమాకు, తమలపాకు పందుల దగ్గరికి వేస్తే తింటాయా? అవి తింటాయా? ఆ పందులు తిన్నటువంటి ఆహారం ఈ పందులు తింటాయి. ఇక అసలు చెప్పుకోతే తప్పదు. దేవుడు వద్దన్నది ఆహారం కాని దాని కొరకు మీ రూకలు వ్యర్థం చెయ్యకండి అని చెప్తే దానికే ఖర్చు పెట్టుకుంటూ నీ పైకి ఎట్లొస్తావు చెప్పండి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఉన్నప్పటికీ నీ ప్రవర్తన జీవితం వేరుగా ఉంది. అలాంటప్పుడు చూడు. కనుక చాలాసార్లు అడ్డమైన గడ్డి తిని ఆలోచన లేకుండా తినివారి శాపములో పాపములో పాలువారమై మరి అక్కడ వెళ్ళిపోతున్నాం. చాలాసార్లు దేవుని వాక్యం వినటానికి రక్షింపబడిన వారు రక్షింపబడరని, వారి కుటుంబకస్తులు వాక్యం వినుటకు దేవుని మందిరానికి రావటానికి ప్రోత్సహించారు. ఎంతగా ప్రోత్సహించినప్పటికీ, దేవుని మందిరానికి రావాలని ఎంతగా ప్రోత్సహించినప్పటికీ ఏం చేస్తున్నాను చెప్పండి. వాక్యము చదవనీయరు. ఒక్కసారి సంఘానికి వచ్చి వాక్యం సరిగా వినరు. లేక ఎప్పుడు వారి శరీరక బాగోగులు సమస్యలను గూర్చి ప్రార్థించుకుంటారు, వెళ్ళిపోవడం. సాతాను ఊసులు చెప్పినప్పుడు లేక గర్జించినప్పుడు ఏం చేస్తారు? అది జారిపోవడం, ఇతరులను కూడా జార పెట్టడం, దాని ద్వారా మనం చూస్తాం. చూడండి, వాక్యోపదేశము వినువారు ఏమాట అర్థమైందా మీకు? ఈ మాట అర్థమైందా? వాక్యోపదేశము వినువారు అర్థమైందండి. ఇప్పుడు సేవకుడిని నేను వాక్యం చెప్తున్నాను, విన్నానా? వాక్యం చెప్తున్నప్పుడు వారిని ఏమంటాం? వాక్యోపదేశము వినువారు అంటారు మనందరినీ. ఓకేనా? వినువారు శ్రద్ధతో విని ప్రభునందు స్థిర విశ్వాసులు కదలని వారై ఉండుడి. ఏం చేయాలా? స్థిర విశ్వాసులుగా ఉండి కదలని వారిగా ఉండుడి. లేదు, అంతటా అటెండెన్స్ ఇస్తాను నేను. దేవుడు చెప్పింది ఇస్తాను, దేవుడు చెప్పిన దాని దగ్గర కూడా అటెండెన్స్ ఇస్తాను. నాకు అంత భక్తి ఉంది కదా. దేవుడు ఏమంటాడు చెప్పండి. ఇక్కడ ఒక్కసారి సంఘానికి వచ్చి వాక్యోపదేశం వినాలంటే ఏమంటారు? చాలా సాకులు చెప్పి ఏం చేస్తారు? దేవుని మందిరానికి రాకుండా ఆయా కారణాలు తెలియచేస్తూ వస్తాం. మన మాట చాలా వరకు దేవుని వాక్యము స్త్రీలు వింటున్నారు, చదువుతున్నారు. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే పురుషులను పిల్లలను దేవుని మాట వినటం లేదు. వారు ఏం చేస్తున్నారు? వినతలంచినచో చదువు, ఉద్యోగము, అలసట, ఏదో ఒక సాకు వారికి మరి శారీరకముగా చూస్తున్నారు. కానీ ఆత్మీయ మేలు విచారించటం లేదు. వారిని ఆత్మీయ మేలు విచారించటం లేదు. కనుక దేవుడు వద్దన్న పని చేస్తూ వారు పాపం చేయడమే కాక వాడిని బట్టి నరజాతి అవత్తు పాపంలోనికి వెళ్ళిపోయారు. కొన్ని మాటలు శిలువను కూర్చున్న మాటలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వివరిస్తూ చెప్తాను. మత్తయి సువార్త వెళ్దాం. మత్తయి 27, 29, 30 చదవండి. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను ఉపహసించి
ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ప్రభు అయిన క్రీస్తు శిలువలో ఎందుకు చనిపోయాడనేది కొన్ని విషయాలు మనం చూస్తాం. ఏమంటాం? యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు చనిపోయాను? ఆయన శిరస్సు వారు ముళ్ళ కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఆయన తల మీద కొట్టిరి. ఏం చేసినారు? ఆ ముళ్ళ కిరీటం పెట్టడమే కాకుండా ఏం చేస్తున్నారు? దాన్ని కొట్టుతున్నారు. మన పాపపు తలంపులను కారణంగా ఈ విధంగా తన తలపైకి ముళ్ళ కిరీటం పెట్టారు. ఈ బైబిల్ గ్రంథంలో ఈ విధముగా చెప్పడానికి మన పాపములే కారణం. అవి ఏమిటంటే మనందరికీ తెలుసు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21, 22, 23 చదవండి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో ఒక్క నిమిషం. లోపల నుండి ఎక్కడ? మనుషుని హృదయంలో నుండి దురాలోచనలను ఏమొస్తాయంట? ఒక లెక్క పెట్టుకోండి. చెప్పండి. దురాలోచనలు, జారత్వములు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మంచివి కావా? ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి ఎక్కడికి వస్తున్నాయి? మన హృదయంలో నుంచి వస్తున్నాయి. ఎందుకు? మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. చాలు. పాపపు స్వభావం లోపల ఉంటే ఏ మాటలు వస్తాయి? ఏ చూపులు వస్తాయి? ఏ తలంపులు వస్తాయి? ఏ క్రియలు వస్తాయి? చూడండి. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ద్రాక్ష పండ్లు కావాలంటే వస్తాయా? ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి అంజూరపు పండ్లు కావాలంటే వస్తాయా? మన స్వభావమే అలాంటిది కాకపోతే మంచి ఫలాలు ఎక్కడికి వెళ్ళి వస్తాయో చెప్పండి. మనలో నుంచి వస్తాయా చెప్పండి. అందుకే ఇక్కడేమంటాడంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పది. ఏమంటాడు? నరుల మంచితనం అన్నాడా? చెడుతనమా? చెడుతనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదని. ఆదికాండము 6:5. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. వారి హృదయం యొక్క తలంపుల ఊహ కూడా ఎల్లప్పుడూ, ఒక క్షణం కాదు, ఎల్లప్పుడూ చెడ్డది. ఆ చెడ్డ లక్షణాలు పోవడానికే మంచి శుక్రవారం నీ కొరకు బలి అయ్యాడు, నీ చెడు స్వభావం తీసివేయడానికి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10 నుంచి 14 వరకు చదవండి. సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఒక్క నిమిషం. ధర్మశాస్త్ర ప్రకారము ఎవరైతే ప్రవర్తిస్తూ నడిపిస్తూ వెళుతున్నారో ఆ ధర్మశాస్త్రం ఏం చేయదు? పాపమును తీసివేయదు. ఏం చేయదు?
అలాంటి సహవాసాన్ని పరిగెత్తుకుంటూ వెళ్తారు కొందరు. పాపం అంటే ఏంటో తెలియచేస్తుంది ధర్మశాస్త్రం, కానీ పాపమును తీసివేయలేదు. పాపము తీసివేయలేని ధర్మశాస్త్ర ఆచారం చేయమంటాడా వద్దంటాడా దేవుడు? వద్దు అంటాడు. మనం చేస్తాను అంటాం. చేస్తానంటే ఎవరు తోడిన గుంటలో వాళ్ళే పడతారు, అంతేనా? ఆదాము ఉరికేసి తప్పు చేసినాడు, వాడినే ఉరి తీసినాడు, లేదా? కనుక ఒక్కసారి ఆలోచించండి. ఆయన నీ కొరకు, ఆయన శిరస్సు మీద నీ పాపపు తలంపుల కొరకు, అది అవిధేయ జీవితం కొరకు ముండ కిరీటం పెట్టి రక్తమంతా కార్చాడు. రెండవది, ఆయన ముఖం ఏంటిది? ఆ ప్రభు యొక్క ముఖం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 67, 68. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను చూడండి, ఇక్కడ చూడండి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి, ముండ కిరీటం పెట్టింది సరిపోక ఏం చేస్తున్నారు? నువ్వు భరిస్తావా? నువ్వు భరిస్తావా అక్క? చేసి పెట్టిందే కాకుండా ఇంకా ఈ మీదకెళ్ళి ఈ మాట్లాడాలా అంటావా? నేను ఇంత ముందే వచ్చి 10 గంటలకు వచ్చి మందులు సిద్ధం చేస్తే నన్ను ఇట్లా అంటావా? ఏమంటా? ఏ పాప మెరుగని యో పావనామూర్తి ఏమయ్యాడు? ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపములకు నీ పాటు అందినావా. చూసా, నా పాపములకు ఏం చేయబడ్డాడు? ఉమ్ము వేయబడ్డాడు, ముండ్ల కీర్తం పెంచుకున్నాడు. అవునా? ఎవరి పాపాన్ని బట్టి? నీ నా పాపాన్ని బట్టి. నువ్వు తెలుసుకుంటున్నావా? నిన్ను రక్షించడానికి, నీ పాపములు క్షమించడానికి, నీవు చనిపోతే నిత్య జీవం నీకు ఇవ్వడానికి ఆ ప్రభు నీ కొరకు క్రయం చెల్లించాడు. కారణం ఏంటి తెలుసా? రక్తం చెందించకుండా పాప క్షమాపణ లేదు. పవిత్ర రక్తం, కోళ్ళ యొక్క, మేకల యొక్క, పశువుల యొక్క, పక్షుల యొక్క రక్తం ద్వారా మన పాపాలు చాలా క్రితం చెప్పినాను. చెప్పని వారు, వినని వారు ఉన్నాను కనుక మరొకసారి చెప్తున్నాను. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు నా బైబిల్ నా వెంట ఉంటుంది. నేను పరిచర్య ప్రతి వారం పరిచర్యకు పంపించేవారు, నన్ను పంపించి వాడుకునేవాళ్ళు. నేను సిద్ధపడాలంటే ఆఫీస్లోనే నా పనంతా పూర్తి చేసుకొని బైబిల్ చదువుకుంటూ మరి ఏం చేసేవాడిని? సిద్ధపడేవాడిని. ఒక్కరోజు ఒక ఆఫీసర్ వచ్చాడు, నాకంటే పై ఆఫీసర్. నా కింద ఉండే వాళ్ళు ఉన్నారు, నాకంటే పై ఆఫీసర్ వచ్చి నా టేబుల్ మీద బైబిల్ చూసి నా స్టాప్ అంతటి ముందట ఉన్నప్పుడు ఏమంటాడు ఆయన వచ్చి అంటే, ఈ దినం నువ్వు బైబిల్లో ఏం చదివినావో నాకు 10-15 నిమిషాల్లో చెప్పాలి అన్నాడు. ఆయన బ్రాహ్మణుడు. ఎవరైనా బ్రాహ్మణుడు. నాకు అట్లా అడిగితే లడ్డు దొరికినట్టు ఉంటుంది, ఒక లడ్డు దొరికినట్టుగా ఉంటుంది. వాస్తవంగా చెప్తున్నాను. చెప్పిన తర్వాత సువార్త మళ్ళీ క్వశ్చన్ వేయకుండా చెప్పినాను. మన పాపములు పోవాలంటే పాపం లేని మానవుడు భూలోకములు జన్మించాలి. పాపం లేని వాడు ఒక్కడు కూడా లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని బైబిల్ చెప్తుంది. కనుక దేవుడు ఒక్కడే పాపం లేనివాడు, ఆయన యేసుక్రీస్తు మాత్రమే. అందరూ కాసుమా. ఆయన పాపం లేనివాడు కనుక, మన సృష్టికర్త కనుక, శరీరధారిగా రక్షకుగా భూలోకము జన్మించాడు కనుక, నీ పాపాలు క్షమించబడాలంటే
నీ పాపపు తలంపులు, చూపులు, మాటలు, ఊహలు తీసివేయబడాలంటే నీ కొరకు ముండ కిరీటం పెట్టుకొని రక్తం కార్చాడు. ఆయన ముఖం మీద ఉమ్మె వేసినాడు అంటే సహించాడు, ఓర్చుకున్నాడు, నీ కొరకు బలి అయ్యాడు, రక్తం అంతా కార్చాడు, చనిపోయి సమాధి తిరిగి లేచాడు అని సువార్త క్లియర్గా చెప్పిన తర్వాత కోళ్ళ ఎక్కువ, మేకల ఎక్కువ, పశువుల ఎక్కువ, గొర్రెల ఎక్కువ, జంతువుల యొక్క రక్తం ద్వారా పాపి పరిశుద్ధుడు కాలేడు అని స్పష్టంగా చెప్పినాను. ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక టైపిస్ట్ ఉంటాడు మా దగ్గర, నాది కింది బాగుంది. ఆ టైపిస్ట్ ఏమంటాడంటే, నెమిలి పవిత్రమైన పక్షి, దాని రక్తం ద్వారా మన పాపం తీసివేసుకోవచ్చు కదా అని అన్నాడు. అప్పుడు ఆ ఆఫీసర్, నా పై ఆఫీసర్ ఏమన్నాడు, దానికి ఆన్సర్ ముందే చెప్పినాడయ్యా అని ఆయన్ని ఆన్సర్ ఇస్తున్నాడు. విన్నారా? ఏమని? పక్షుల రక్తము కానీ ఎవరి రక్తముగా మా పాపము పోదు. పాపి పరిశుద్ధుడు కావాలంటే యేసు మన కొరకు శిలువలో కాల్చిన ఆయన పరిశుద్ధ రక్తమే మన పాపాన్ని కడి పవిత్రులుగా చేస్తుంది. ఇక్కడ మనం చూసాం. అప్పుడు ఆయన ముఖం మీద ఉమ్మేసింది. ఆయన తిరిగి ఏం చేసినారు? కొందరు ఆయన్ను అరచేతులతో కొట్టినారు. అతనికి స్వరూపమైన సొగసైనను లేదు. మనం అతన్ని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు, దేవుని యందు స్వరూపం లేదు. చూడండి, యెషయా గ్రంథము 53:2 చదవండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క. ఏం చేసినాడు? లేత మొక్క వలె ఎండిన భూమిలో ఆయన పెరిగినాడు. అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించేవాడు గాను. చాలు, ఒక్క నిమిషం. ఆ ప్రియ ప్రభు సృష్టికర్త అయ్యుండి ఉమ్మి వేయబడి పిడుగులతో గుద్దబడి అన్నిటినీ సహించాడు, అన్నిటినీ ఓర్చుకున్నాడు, అన్నిటినీ తాలుకున్నాడు. నీ రూపం, ఆ ప్రభు రూపం నీలో వచ్చిన ఒక్క మాట అంటే పడతావా? అని ఉమ్మి వేస్తే పడతావా? లేని వాటిని అవునన్నట్టు చెప్తే పడతావా? పడతావానని పడతావా? ఆ రూపము రావాలి మనకు. అప్పుడు నిజ స్వరూపం మనలోకి వచ్చిందని తెలుసుకోవాలి. ప్రభు సహించాడు కనుక నీవు నేను మనందరం సహించాలి. ఏం చేయాలా? ప్రభు సహించినాడు కనుక మనము సహించాలి. ఆ రూపము రాలేకపోతే ఇప్పుడే సరి చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఏమంటాడంటే, ఎందుకు ఆయన ముఖము అంతగా విచారమైనది? మన కళ్ళతో, పెదవులతో, నాలుకతో, చెవులతో మనము మరి చేయు చెడుగును బట్టి ఆ విధముగా జరిగినది. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. పాము నాలుక వలె వారి నాలుకలు ఏం చేస్తాయి? వారి నాలుకలు వాడి చేయుదురు. వాడి చేయుదురు. ఇన్స్ట్రుమెంట్స్ వాడి చేస్తారు కానీ నాలుకలు వాడి చేస్తారా? మన నాలుకన పోతుంది. విన్నారా? చూడండి, తర్వాత కింద ఆ నాలుకల కింద ఏమున్నది? సర్ప విషం ఉన్నది. లేదా సర్ప విషం ఉంటే మంచి మాటలు మాట్లాడమంటే మాట్లాడతామా? అవి కనబడవు. కనుక ఇక్కడ నాలుక ఎలాంటిదంట? అగ్నియే. నాలుక ఎలాంటిది? నిప్పు.
నిప్పు లాంటిది. నాలుక నిప్పు లాంటిది. ఏంది? శాప ప్రపంచమైన సర్వలోకమునకు మాలినము కలగ చేయనది నాలుక. ఎక్కడ చెప్పండి? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. నాలుక అగ్నియే. ఏంటి? నాలుక అగ్నియే. నాలుక అగ్నియే మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. ఏం చేస్తుందంట? సర్వ శరీరానికి. ఓ ఎక్కడో ఒక మూలకు కాలు దగ్గరకి వాసింది, నడవలేదంటే వేరు సంగతి. మొత్తానికి ఏం చేస్తుంది? సర్వ శరీరానికి మాలిన్యము కలుగజేయుచున్నది. చూడండి, కనుక మత్సరము దేవదూషణ వచ్చును. మార్కు 7:22. కనుక ఆయన ముఖముపై వంగివేయబడ్డాడు. మూడవది, ఆయన చేతులు. ఎవరి చేతులు? ప్రభు యొక్క చేతులు. వారు చేతులను పొడిచి ఉన్నారు. వారు చేతులను పొడిచి ఉన్నారు. కీర్తనలు 22వ అధ్యాయము 16వ వచనం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఏం చేసినారు? వారి చేతుల్లో చేయండి. ఆయన చేతులు మేకులతో శిలువకు కొట్టబడ్డాయి. ఏ పాపం చేస్తే మనం పాపం చేస్తూ ఉంటే కూడా మనము సమర్థించుకుంటున్నాం. పాపము లేనటువంటి ఆ ప్రభువు నీ కొరకు పాపుగా చేయబడ్డాడు. చూడండి, శిరస్సులో ముళ్ళ కీటము, ముఖముపై ఉమ్మి వేయడము, చేతుల్లో శిలువ కొట్టి రక్తమంతా కాచడము. తర్వాత ఆయన శరీరం. ఎవరి శరీరము? ప్రభు యొక్క శరీరం. మత్తయి 27:28. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీని తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ కట్ చేస్తాం. ఎన్నెన్ని ఇప్పటి వరకు? ఆయన శరీరం, ఆయన చేతులు, ఆయన శిరస్సు, ఆయన ముఖము, అవునా? ఆయన పాదము. కీర్తన 22:16. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా చేతులను కాళ్ళను ఏం చేయబడ్డారు? పొడిచి ఉన్నారు. మేకులతో కొట్టబడ్డాయి. కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. ఏమి? నీ దేవుని చెడు పాపము చెరుకులోనికి నడిపించే నీ పాదములకు బదులు ఆయన పాదములు మేకులు కొట్టించుకొని రక్తం కార్చా. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 18. దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. చూడండి, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. చూడండి, మన పాదములు ఎక్కడ వెళ్ళి పరిగెత్తుతున్నాయి? మన పాదములు ఎక్కడ పరిగెత్తుతున్నాయి? ఒక్కసారి పరీక్షించుకోవాలి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. చూడండి, నిశ్చయముగా, నిజముగా, ఖచ్చితంగా నీ నా రోగములను భరించినాడు ప్రభు. మన వ్యసనములను వహించెను. మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వాడైనను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. ఎవరిని బట్టి?
మన అతిక్రమములు, మన దోషములను బట్టి ఆ ప్రియ ప్రభు ఏం చేయబడ్డాడు? నలగొట్టబడ్డాడు. నలగొట్టడం అంటే అంత సులువ, అంత ఈజీగా తీసుకుంటున్నాం. నా పాపముల కొరకు ఆ ప్రియ ప్రభు నలుగొట్టబడ్డాడు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మనలను ధనవంతులుగా చేయడానికి ఆ ప్రియ ప్రభు ఏమయ్యాడు? నీ కొరకు నా కొరకు దరిద్రులుగా చేయబడ్డాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూడండి, మనం ధనవంతులయ్యే మనకి ఇష్టం లేదు, నాకు ఏం లేదు అనుకుంటా పోండి, ధనవంతులం అవుతామా? నా దగ్గర ఏం లేదు. ఒక్కటి తెలుసుకోండి, 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతిలో పెడితే ఆశీర్వదించారా? లేకపోతే ఏం లేకుండా 5 మందికి పంచిపెట్టిందా? మన జీవితంలో నేను సిద్దిపేటలో ఉన్నప్పుడు ఆ కడుపేద వాళ్ళ దగ్గర, వ్యవసాయ పనులు చేసుకున్న వాళ్ళ దగ్గర నేను వారితో చెప్పేవాడిని. ఏమని? పిండి ఎంత ఉంటే రొట్టె అంత వస్తుంది. అవునా? మనము దేవుడికి ఎంత ఇస్తామో అదే పరిమాణం చొప్పున దేవుడు మనకిస్తాడు. విసుగకుండా, ఏ అభ్యంతరం లేకుండా వాక్య ప్రకారం మనం చేస్తే విస్తార ఫలములు మనం చూస్తాం. ఆ ఫలాలు వద్దనుకుని ఏం చేస్తాం? మనము పేద వ్యక్తిని నా దగ్గర ఏం లేదు నేను సమర్పించుకోవడానికి, ఆ బ్రదర్ ఒక్కడే లిఫ్ట్ కొరకు కాల్ చేస్తున్నాడు, పెట్టినాక నేను తిరుగుతుంటాను. అట్లా కదా. మనతో సహవాసం లేని వ్యక్తి నాతో కూడా రక్షింపబడిన వాడు మన దగ్గర దూరం కొద్దిగా అయ్యాడు, రావాలంటే లిఫ్ట్ పెట్టి వస్తాను. లిఫ్ట్ కొరకు ప్రార్థన చేయ, నువ్వు లిఫ్ట్ పెట్టి 50,000 ఇస్తాను అన్నాడు. ఏమన్నాడు? మనకు ఆ తలంపు వస్తుందా? మనకు మనం సమర్పించుకోవాలని తలంపు వస్తుందా అంటున్నాం. తల బలగొట్టుకొని ఆ రూపం రాదు. మీరు దేవుడు ఆశించిన ఫలాలు అప్పుడు చేసుకుంటాం. వాళ్ళు మనం సంపాదించిందాక తూటువైన సంచి వేసినట్టే. అంటే ఈ 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీకు ఎంత? కొంచెమే పండెను. అయ్యో, విస్తారముగా విత్తినను కొంచెమే పంట పండిందంట. అవునా? మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది. అమ్మో, భోజనం చేస్తున్నావు కానీ ఏం చేస్తలేవక్క? ఇది తింటే అది తింటే అది తృప్తి లేదు. ప్రతిదినం తింటే, ప్రతి గంట తింటే ఏం తింటాము? మంచి రుచి భోజనాలు తింటే కూడా తృప్తి లేదు. పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. జీతము చినిగిపోయిన సంచిలో వేస్తే ఎన్ని పైసలు ఉంటాయి? ఒక సంచి నిండా కాయిన్స్ ఉన్నాయి, కింద రంధ్రం కొట్టినాం, మీదికి వెళ్ళేస్తే ఉంటాయి అన్న, నిలుస్తాయి అంటున్నాం. మన బ్రతుకులో దేవుడు చెప్పింది చేయము, మనం విస్తార ఫలములు పొందాం. విన్నారా? కనుక ఆయన పాదములు నీ కాని స్థలానికి నడిపించే నీ పాదములు
చేసే పాపములు తీసివేయడానికి ఆయన పాదములలో మేకులు కొట్టించుకొని రక్తం కార్చాడు. తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఏలనగా శత్రువుమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడితిమి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-8. ఏలైనగా మనం ఇంకా బలహీనుడమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. క్రీస్తు ఏం చెప్పినాడు? భక్తిహీనుల కొరకు చనిపోయాడు, పాపుల కొరకు చనిపోయాడు, అక్రమస్తుల కొరకు చనిపోయాడు, గజదొంగల కొరకు చనిపోయాడు, వ్యభిచారుల కొరకు చనిపోయాడు. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూడండి, క్రీస్తు మన కొరకు చనిపోయెను. అవునా? ఆ పేపర్కు కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా నువ్వు పాపని గ్రహించి పాపంలో ఒప్పుకొని పాపములు విడిచిపెట్టితే ఆయన రక్తం ద్వారా నీ పాపములు కడిగి పవిత్రంగా చేస్తాం. ఈ దినమే ప్రభు మనతో మాట్లాడుతున్న దినమే. మనము పొడిగించకూడదు, వాయిదాలు వెళ్ళకూడదు. వెంటనే మన పశ్చాత్తాపడి మారు మనసు పొంది యేసు రక్తంతో నీ పాపాలు కడుక్కోవాలని ఆ ప్రియ ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మీరు ఆలస్యం చేయకండి. చివరిగా, ఎందుకు ఆయన నీ కొరకు చనిపోయాడు, తిరిగి లేచినాడు. అవునా? ఏం చేయబడ్డాడు? తిరిగి లేచినాడు. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన ప్రభువును మృతులలో నుండి లేపెను. అపోస్తుల కార్యం 3:15. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. ఏం చేశాడు? దేవుడు ఆయనను లేపెను. యేసు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చుటకై లేపబడను. ఎందుకు లేచాడు? మనలను నీతిమంతులుగా తీర్చడానికి ప్రభు లేచాడు. ఒక్కడి గుర్తు చేసుకోండి, లోకరీతిగా పాపములు చేయనివారు, మంచి చేయవారు నీతిమంతులు అనుకుంటారు. అది దేవుని పిల్లలు అది కాదు. ఎవరు నీతిమంతులు అంటారు ఇక్కడ? ఎవరు? మనము యేసు మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబట్టకై ఆయన లేపబడ్డారు. ఆయన మరణ భూస్థాప పునరుద్ధారంలో విశ్వాసం ఉంచిన వారికి నీతిమంతులుగా తీర్చినాడు. కనుక ఆయన మన నీతిమంతులుగా చేయాలి. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. చూడండి, 9వ వచనం, 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏం చేపడతాము? ఆయన రక్తము ద్వారా కడుకోబడితేనే నీతిమంతులుగా తీర్చబడతాం. కనుక ప్రభు ప్రేమించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నువ్వు మారు మనసు పొందడానికి, నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టడానికి నువ్వు వాయిదాలు వేయకుండా, ఇది నా కొరకు కాదు అనకుండా ఏం చేయాలా? ప్రభు మాట్లాడుతున్న వెంటనే నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభా మీరు నా కొరకు చనిపోయి సమాధి తిరిగి లేచావు, నమ్ముతున్నాను. నేను కాచిన పరిశుద్ధ రక్తములు నా జన్మ కర్మ పాపములను క్షమించు, నీ కుమారునిగా కుమార్తెగా చేసుకో, నా పేరు నీ జీవగ్రంథంలో రాసుకో, నన్ను నీ బిడ్డగా చేసుకో అని తీర్మానం చేసుకుంటే ఈ దినమే నీ పాపాలు క్షమించి నీతిమంతుడుగా తీర్చుతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14.
అయినను ఆ. మనకు దూరస్తులైన మీరు ఆ. ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆ. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. పాపమనే అడ్డుగోడను తీసివేశాడు. నీతిమంతులుగా తీర్చబడుతున్నారా? ఒక్కసారి మీరు పరీక్షించుకోవాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం. కనుక ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధి లేదు. ఎవరు యేసు రక్తముతో తమ పాపము కడుక్కున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ప్రార్థన చేసుకుంటాం. ఇంకా ఎవరైనా మీరు మారు మనసు పొందలేకపోతే ప్రభు మాట్లాడుతున్న వెంటనే మన పాపం ఒప్పుకొని విడిచిపెట్టి నిత్య జీవానికి వారసు కావాలని కోరుతున్నారు. ఆ ప్రియ ప్రభు నీ కొరకు ఎన్ని నిందలు అవమానములు భరించాడు. ముండ కిరీటం, పక్కలో బల్లెములు, కాళ్ళలో మేకులు, చేతుల్లో చీతులు కొట్టబడ్డాడు, ముందు వేయబడ్డాడు, పిడిగుద్దులు గుద్దబడ్డాడు, ఎంటికలు పెరికించుకున్నాడు, ఈడవబడ్డాడు. ఎవరి కొరకు? మారు మనసు పొందని నీ కొరకు. నువ్వు ఎక్స్టెన్షన్ చేస్తావా? నాకు కాదు అనుకుంటావా? రేపటి దినం మనది కాదు. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. అవునా? నరుని ఆయువు గడ్డి వలెనున్నది. అడవు పువ్వు పూయినట్టుగా వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది ఎగిరిపోతుంది. ఆత్మ ఒక పువ్వు లాంటిది. ఈ ఆత్మను హృదయంలో నుంచి వెళ్ళిపోయిందంటే ఎక్కడ పోయిందో కూడా ఈ శరీరంలో ఏమైనా ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే ఇది డొల్ల లాంటిది. ఎలాంటిది? గుడ్డులో ఉన్నటువంటి అవన్నీ తీసిన తర్వాత డొల్ల ఏమైనా పని వస్తుందా? ఏ పనికి రాదు. అలాంటి జీవితంలో, పనికిరాని జీవితంలో కొనసాగి శిక్ష పొందడానికి బదులుగా నిత్య జీవానికి వారసు కావాలని ప్రభు కోరుతున్నాడు. మీ తీర్మానాన్ని పొడిగించకండి, వాయిదలు వేయకండి. విశ్వసించిన వారు, రక్షింపబడిన వారు ఆయన ఉద్దేశించిన రూపంలో కొనసాగుతున్నావా? లేనట్లయితే సరి చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, యేసునామమున మరొకసారి పాసండికి వస్తున్నాను. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగములన్నిటిని బట్టి మీకు వందనాలు. మానవ అద్దుబాట్లు విత్తబడిన వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యము ప్రతి ఒక్కరిలో లోతుగా జరిగించి మా తండ్రి పాపికి రక్షణ, విశ్వాసిక ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించండి. వాయిదాలు వేయకుండా మీరు మాట్లాడుతున్న వెంటనే మేము రక్షకుడుగా, దేవుడుగా అంగీకరించి మీ రక్తం ద్వారా తమ పాపలు కడుకొని పచ్చులుగా తీర్చబడి నిత్య జీవానికి వారసుగా చేయండి. విశ్వసించిన వారు తమ సొంత తలంపుతో వెళ్ళక దైవ చిత్తాన్ని చేయడానికి ప్రతి వారిని సిద్ధపరచు. కార్య ఆరంభం కంటే అంతము మీతో ముగించాలని చెప్పావు. అట్లు చేయటకు సహాయం. ప్రతి ఒక్కరు కూడా అనేకులకు సువార్త అందించి సాక్ష్యములు చెప్పి మరి అనేకులను మీ ఇంటికి నడిపించే పాత్రలుగా సిద్ధపరిచి మీరు వాడుకోనండి. ఈ విషయంలో ఎవరైతే అశ్రద్ధ చేస్తున్నారో వారితో మీరు మాట్లాడండి. మీరే కార్యం జరిగించి మయం పొందండి. మోకరించిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. పేరు పేరు వరుసను మీరు ఆశీర్వదించి వారి అక్కలన్నింటినీ తీర్చండి. మా ప్రియ సహోదరు మరి సుధారాణి కొరకు, వారి భర్త కొరకు, పిల్లల కొరకు తాను క్రమంగా వచ్చి మీరు ఆశించిన రూపంలోనికి మార్చబడి పరలోకంలో నీతో ఉండడానికి భూలోకంలో సిద్ధపరచు. తన బట్టి తన భర్తను కూడా రక్షించు, తాను కూడా రాగల ఏర్పాటు సమకూర్చు. అలాగనే మా ప్రియ సహోదరి సుమనా సిస్టర్ కొరకు, ఆనంద్ బ్రదర్ కొరకు రాత్రి వారి సంపూర్ణ ఆరోగ్యం కొరకు, వారికి బహుమానం ఇచ్చిన సంతానం అంతటి కొరకు, కీర్తి మయూర్ కొరకు, కీర్తి మరి ప్రీతి ధనరాజ్ కొరకు, మరి ఏంది మరి
శివ మరి కుమారుడి కొరకు వీళ్ళని జ్ఞాపకం చేసుకో. ఆ విధంగానే వినోద్ తన కుటుంబం కొరకు, విజయ్ తన కుటుంబం కొరకు, ఉషా జాన్ కొరకు, అలాగనే మరి థామస్ రూత్కు వారి పిల్లల కొరకు, వారి కుటుంబం కొరకు, సంతోష జోసెఫ్ కొరకు, గంగమ్మ సిస్టర్ కొరకు, వీరిలో రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారు ఫలించబడ్డ కృపనివ్వండి. జార్జి ఎంత విస్తారంగా వాక్యం విన్నాడు, సంపూర్ణ రక్షణను తీసుకొనిరా. మరి లోకం శాశ్వతమైంది కాదు కనుక పరలోకంలో ఉండడానికి భూలోకం బిడ్డలను సిద్ధపరచు వారి గర్భఫలము కూడా ఇవ్వండి. మరి ముఖ్యంగా పరిశుద్ధుల ప్రార్థన ఆలకించి రీతికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు. తీసుకునే ఆహార పాలన మందుల ద్వారా బలం చేకూర్చి తన విశ్వాసమును కాపాడి తనను బట్టి ధనరాజ్ వారి కుమారులు కూడా రక్షణలు తీసుకొని రా. ఇది నా కొరకు కాదు అంటే మేమేం చేయలేము, నీ చిత్తాన్ని జరిగించు. అలాగనే మా ప్రియ సోదరి సౌభాగ్యమిష్ట కొరకు, వారికి బహుమానముగా ఇచ్చిన సంతానం కొరకు, జాస్మని జాస్లిన్ కొరకు, జాయసి సాల్మోన్ మా అత్తమ్మల వారి కొరకు, జోస్నా కొరకు, వీరిలో రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారు ఫలించడానికి కృపదయచేయండి. నమ్మకస్తులుగా నీ కొరకు జీవింపచేయండి. వారి అక్కలన్నింటినీ తీర్చండి. మా ప్రియ సోదరి మేరిష్ట కొరకు, తన సంపూర్ణ ఆరోగ్యం కొరకు, తనకు బహుమానం ఇచ్చిన కుమారులు, యవనస్తులైన కుమారులు తొట్టిల్లకుండా వారిని కాపాడు. వారిని బట్టి అనేక ఆత్మలు సమకూర్చబడ్డకై వాడుకొనండి. దానియేలు కూడా మందిరానికి రావాలకు రక్షింపబడకు తన వారి లైఫ్ పాటు కూడా కావాల్సిన అక్కడ తీర్చండి. కోర్టు సమస్య పరిష్కారం చేయండి. మా ప్రియ సోదరి మరి సరోజ కొరకు, నిఖిల కొరకు, పద్మాష్ట కొరకు, సత్యనారాయణ కొరకు, తేజ దివ కుటుంబాల కొరకు వీళ్ళు జ్ఞాపకం చేసుకో. వారిని బట్టి వారి రక్షబంధుకులందరినీ రక్షించుకో. మీ ఉన్నత ఉద్దేశాన్ని సంపూర్తిగా నెరవేర్చుకో. యశోదర్శి కొరకు, తనతో ఉన్న వీళ్ళందరి కొరకు, ఆమె సంపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. అలాగనే మరి జనార్దన్ మరి దెబోరా పిల్లల కొరకు, శారమ్మ కొరకు సంపూర్ణ ఆరోగ్యం తెచ్చేము. వారు కూడా నీ వాక్యములకు లోబడి అంతటా అనేకులను సమకూర్చబిడ్డగా వాడుకునండి. ఆన్లైన్లో ప్రేరెక్కు మరి నీ సన్నిధికి రాగలటకై సహాయం చేయండి. అలాగనే రత్న కొరకు, దాస్ కొరకు, శ్రీను భారతి కొరకు, అరుణ సంజీవుల కొరకు వీరందరి రక్షణ కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. వీళ్ళకి కనికరించు. అలాగనే రాజు గురికల్పలో మరి సుకన్యాస కొరకు, జోసపన్న కొరకు ప్రార్థిస్తున్నాం. జోసపన్న సంపూర్ణ ఆరోగ్యం కొరకు మరి సంపూర్ణ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ప్రతి అక్కడి తీర్చు. వారి వృద్ధాప్యంలో వారి తల్లిదండ్రుల కొరకు మరి శ్రావణ నరేష్ అత్తమామల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా మరి మా ప్రియ సోదరుడు జ్యోతి కొరకు, రాజేష్ వారి పిల్లల కొరకు వీళ్ళ విశ్వాసం కాపాడు. సమీపస్తులుగా ఉంచుకో. ఉద్దేశాన్ని సంపూర్తి నెరవేర్చుకో. వారితో పనిచేసే వారిని కూడా రక్షించు. కష్టాతీతంలో ఆశీర్వాదం ఇచ్చి అక్కర తీర్చు. అలాగనే మా తండ్రి మరి నూతనంగా తీసుకొచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. పేరు పేరు వర్ష ఆశ్రయించు, అక్కర తీర్చు. సలుమి కొరకు, దయా కొరకు, జెసికా కొరకు వీళ్ళ విశ్వాసం కాపాడు. సలుమి గవర్నమెంట్ జాబ్ కొరకు, వారి తల్లిదండ్రులు దేవయ్యన్న రాయలక్క కొరకు, ప్రభుదాస్ సూసన్న పిల్లల కొరకు, మరి పాలన్న మరియక్క కొరకు, ఆ గ్రామాలు నమ్ముకున్న వారి కొరకు, మాణిక్యమయ్య గారు వారి పిల్లలు సంగమ కొరకు, జోసపన్న వారి కుటుంబం అమృత కొరకు వీళ్ళు రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారు ఫలించి అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. అలాగనే మా ప్రియ సోదరి అక్ష కీర్తన కొరకు, మెర్చి వారి తల్లిదండ్రుల కొరకు,
అక్ష వారి పేరెంట్స్ కొరకు, అలాగనే ఆరణ్య కొరకు, సుగుణ ఇంకొక సుగుణ కొరకు, అలాగే సిహెచ్ మెచ్చి ఆ కుటుంబం కొరకు, లావణ్య కొరకు, అలాగనే శ్రావణ కొరకు, మరి యవనస్తులైన వీళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వీళ్ళు బహు నమ్మకం ఎప్పుడుగా ఉంచు, వారి కష్టార్జితం ఆశీర్వాదం, వారిని బట్టి అనేక ఆత్మలు రావాలతో సహాయం చేయం. వీళ్ళు రక్షణ లేని వారికి రక్షణ తీసుకొని రండి. మా ప్రియ సోదరుడు అజయ్ కొరకు, ప్రదీప్ కొరకు, విజయ్ కొరకు, వారి తల్లిదండ్రుల కొరకు, సంతోష్ కొరకు, నరేష్ ఆ కుటుంబం కొరకు, రమేష్ వారి కుటుంబాల కొరకు, వారి స్నేహితులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వీళ్ళని బట్టి అనేకులు రక్షించుకో, ఉద్దేశాన్ని నెరవేర్చుకో. మా తండ్రి కష్టార్జితంలో మీ ఆశీర్వాదం దయచేయండి. అజయ్కి గవర్నమెంట్ జాబ్ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ చిత్తమైతే అన్ని వస్తువులు సమకూర్చి గవర్నమెంట్ జాబ్ ఇచ్చి నీ మయ తెచ్చుకో. ఇంకా అలాగనే మరి ఎవరైనా మర్చిపోతే మర్చిదేవు అరుణ, అంకిత, నిఖిత కొరకు, వారి అక్కల కొరకు, యవనస్తుల బిడ్డలు మరి లైఫ్ పాటకు ఎదురు చూస్తున్న వారి అక్కలు తీర్చు, ఫర్దర్ స్టడీ చేస్తున్న వారి అక్కలు తీర్చు, నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వండి. మరి వారి అక్కలన్నింటినీ తీర్చండి. స్టీవీ పిచ్కిల్లా నిరీక్షణ, సింథియా పూలక్క, చంద్రక, రాబట్టు, ముత్తన్న వీరందరి రక్షణ కొరకు, వీళ్ళు రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారు ఫలించే కృపదేచి ఆ పిచ్కిల్లా తన ట్రాన్స్ఫర్ విషయంలో తన బట్టి క్లారెన్స్, ఇతని జాన్, ఏంజల్ వీరందరినీ రక్షించుకో. మాకు నిరీక్షణ, తన విశ్వాసం కాపాడు. తన బట్టి జోసపాంతం రక్షణ, మరి అలాగనే పాప మరి కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాం. మా తండ్రి లైఫ్ పార్ట్నర్ కొరకు కావాల్సిన అక్కడ తీర్చాను. ఫర్దర్ స్టడీలో మీ సన్ని తోడుగా ఉంచి నడిపించు ప్రభా. మీ ఉన్నత ఉద్దేశాన్ని సంపూర్తి నెరవేర్చుకో. మరి బెంగళూరు సిటీలో ఉన్నవారి సేవకులు, వారి కుటుంబాలు, పరిశుద్ధులు, వారి కుటుంబాలు, వారి అక్కల కొరకు, అలాగనే మరి ఎప్పుడు జంట నగరాల సంఘాల కొరకు, విశ్వాసులు అందరి కొరకు, ఆన్లైన్లో ప్రేరేపు తెచ్చుకున్న వీళ్ళందరి కొరకు, రాజకీయ నాయకుల కొరకు, క్రీస్తు విరోధుల కొరకు, అందరి కొరకు ఇదమంతా చేస్తూ వచ్చిన పరిచయం ద్వారా అనేకులను మీరు రక్షించుకోనండి. మా తల్లి పరిశుద్ధుల ప్రార్థన ఆలకించి దాసరాలకు నాకునిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఏ బలహీనతలో కొనసాగిస్తున్నారో దాన్ని బట్టి మీరు స్తుతిస్తున్నాము. మీకు ఇష్టమైతే సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. మా ప్రియ సోదరి అహల్యాశ కొరకు తన విశ్వాసము కాపాడు, తన సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వ, తన బట్టి కుమారులు, కోడళ్ళు అందరూ రక్షించుకో, ఉద్దేశాన్ని సంపూర్తిగా నెరవేర్చుకో. ఈ విధంగా ప్రతి వారు అక్కడ తీర్చి మీద మయం పొందమని మరొకసారి మరి రేపటి శనివారం సిస్టర్ ప్రేయర్ మీటింగ్ కొరకు, ఆదివారం మరి ఈస్టర్ సండే కొరకు ప్రతి ఒక్కరు కూడా పాలు పొందడానికి మీరే ప్రేరేపించి తీసుకొని రండి. 27 నుంచి VBS కలిగి ఉంటుండగా ప్రభా ఈ పనంతట్లో కూడా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని అనేక మంది పిల్లలను సమకూర్చి మరి తీసుకొని రావాలంటే కృప అనుగ్రహించు. ఇంటిలో ప్రతి అక్కడ తీర్చు, ఇంటిలో తరుగు లేకుండా చేయండి. మీ ధనాగారం నుంచి ఎప్పుడు అక్కడ తీర్చు. కొండల తట్టు కన్నులు ఎత్తుండగా మాకు సహాయం ఎచ్చటి నుంచి వచ్చును. భూమి ఆకాశములు సృష్టించిన దేవుడైన మీ ద్వారానే కలుగును తండ్రి. మా అక్కలన్నిటినీ తీర్చాను. మీరు ఎన్నడూ కూడా తక్కువ చేసేవాడవు కాదు. మీరు జ్ఞాపకం చేసుకో. కావలసిన తినుబండారములు, వస్తు సామాగ్రి, మరి బుక్స్, మెటీరియల్ అన్ని సమకూర్చుకోవడం కృప అనుభవించి పాంప్లెంట్ ప్రింటింగ్ కొరకు ఇచ్చిన మరి మేలును బట్టి వందనాలు. అవి డిస్ట్రిబ్యూషన్లో అనేకలు పంచి మరి తీసుకొని రాగలి ఏర్పాటు సమకూర్చు. సాల్మోన్, డేవిడ్ మరి మియాపూర్ మరి వారి పరిచయ కొరకు, వారి కుమారుడు మరి కాలు ఫ్రాక్చర్ అయ్యి పడకలో ఉంటున్నాడు. ముట్టి బాగుపరచు, సంపూర్ణ స్వస్థతనివ్వండి. అక్కడి నుంచి కూడా అనేక మంది పిల్లల్ని తీసుకొని రావడానికి సహాయం చేయండి. అలాగనే సుశీలమ్మ సిస్టర్ కొరకు, వారి కుటుంబం ఆరోగ్యం, కుటుంబీకుల రక్షణ కొరకు ప్రార్థించుకుంటూ మరొకసారి మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేర్చున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ కూడిన మనకు, భూలోకం చేయన భక్తులు, పరిశుద్ధులు, బీదలు, ఆన్లైన్లో ఏకీపించిన బిడ్డలందరికీ తోడయిండునుగాక. ఆమె